వాళ్ళందరి పేరు ఈ ఎర్ర బుక్ లో ఉంది. వాళ్ళు ఎవరిని నేను వదిలిపెట్టాను. 2 నెలల్లో మన ప్రభుత్వం రాబోతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. అందుకే ఈరోజు ఎర్ర బుక్ పైన కూడా కేసు పెడుతున్నారు. కోర్టుకు వెళ్లారండి. లోకేష్ ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, ఊరు వెళ్తున్నాడు. ఈ ఎర్ర బుక్ చూపిస్తున్నాడు కనుక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తా ఉంటున్నాం. అరే ఇక్కడ నేను నిలబడుతున్నా, సౌత్ నియోజకవర్గంలో ఉన్నా, దమ్ము ధైర్యం ఉంటే వచ్చి అరెస్ట్ చేయి, దానికి వారెంట్ అవసరం లేదు. నిప్పులాగా బతికిన వ్యక్తి నీలాగా పరదాలో నేను తిరగను జగన్ అని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇక్కడున్న కార్యకర్తలు కూడా పిలిపిస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు, మన ఇబ్బంది పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. వాళ్ళ పెట్టే చిల్లర కేసులు భయపడతామా? మన బాలబాబు డైలాగ్ ఉంది, ఏంటది? భయం మన బయటలోనే లేదు డాష్. అది చెప్పకూడదు. నేను అందరం కష్టపడాలి, పోరాడాలి. ఈ 2 నెలలు కీలకమైన 2 నెలలు. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక అన్నగా స్పందించి నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకే మాట చెప్పాడు, లోకేష్ ను ముందరికెళ్ళు, నీకు అండగా నేను నిలబడతాను, నీ పోరాటం ముందరికెళ్ళు, నేను నీ వెనకాల ఉంటానని నాకు అండగా నిలబడ్డారు పవన్ అన్న. ఆనాడు ఆయన ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. అంతెందుకు, ఏకంగా రోడ్డు మార్గంలో రావాలంటే ఆయన్ని బార్డర్లోనే ఆపేసి 3 గంటల సేపు ఇబ్బంది పెట్టింది. ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుకెళ్లి ఈ సైకోని 2024లో తరిమి కొట్టాలని. అందుకే పసుపు సైన్యానికి జన సైనికులు నేను పిలిపిస్తున్నా, కలిసికట్టుగా మనం పనిచేయాలి. ఈ పేటీఎం బ్యాచ్ కి పనిపాటు ఉండదు. 5 రూపాయలు ఇస్తే పనికి మళ్ళీ పోస్టులు పెడతారు. పసుపు సైన్యం పేరుతో జన సైనికులకి తిడుతూ ఒక పోస్ట్ పెడతారు. అదే విధంగా జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ ఒక పోస్ట్ పెడతారు. అంటే మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా అటు పసుపు సైన్యాన్ని ఇటు జన సైనికుల్ని నేను కోరుతున్నా. ఇంకా ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా నేను పిలిపిస్తున్నా. ఈ శంకరరావం కార్యక్రమం ద్వారా మనందరం ప్రతి గడపకి వెళ్ళాలి. ఇప్పటికీ అన్నగారు కిట్ ఇవ్వండి, మీకు ఒక కిట్ కూడా ఇచ్చాం. రిజిస్టర్ అయిన వాళ్ళకి కిట్ ఇచ్చాం. ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుడికి కిట్ ఇచ్చాం. దీంట్లో 25 చొప్పున బండలు చేసి క్యాలెండర్లు ఇచ్చాం. ఇలా 10 బండలు మీ ఇంటికి పంపిస్తాం. అంటే కనీసం 250 క్యాలెండర్లు ప్రతి బూత్ ఇన్ఛార్జ్ ఇస్తాం. వచ్చే 5 రోజుల్లో 250 గడపలకి ఈ క్యాలెండర్ చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి ఎందుకు చేర్చమంటున్నాం అంటే, రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి చూడమ్మా, మేము ఇచ్చిన 6 హామీలు నిలబెట్టుకున్నాం, అది మాకున్న చిత్తశుద్ధని చెప్పేదానికి చూపించేదానికి ఇది ఇస్తున్నాం. దీంతో పాటు టోపీ క్యాప్ ఇచ్చాం, ఆల్రెడీ వేసుకున్నారు. ఎండాకాలం దగ్గర ఆల్రెడీ మొదలైపోయింది. ఇంకా ఈ కార్డులు కూడా ఇచ్చాం. వస్తున్నా పాకెట్ కార్డు కూడా ఇచ్చాం. ఈ పాకెట్ కార్డు మీరు మీ జోబులో పెట్టుకోండి. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన హామీలు ఉన్నాయి. ఇది బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రజలకి ఈ 6 హామీలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కొంతమంది నన్ను ప్రశ్న అడుగుతున్నారు, మా నియోజకవర్గంలో మధ్యతరగతి కుటుంబాలు పెద్దవాళ్ళు ఉంటారని అడిగారు, వాళ్ళకి ఏం చెప్పాలి అని అడిగారు. వాళ్ళ ఇంట్లో కూడా యువకులు ఉన్నారు, ఉద్యోగాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మన ఇచ్చే మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు.
సో ఇది మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు వెళ్ళినప్పుడు ఒకే మాట చెప్పండి, లోకేష్ మాటగా చెప్పండి, హైదరాబాద్ ని గతంలో ఎట్లయితే అభివృద్ధి చేశామో దానికి రెట్టింపు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. పరిశ్రమలు తీసుకొస్తాం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పండి. ఆనాడు నేను ఐటీ మంత్రి ఉన్నప్పుడు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం. ఆ పరిశ్రమలు కానీ కోడిగుడ్డు మంత్రి ముందలు తీసుకెళ్లుంటే కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేది. ఈ కోడిగుడ్డు మంత్రి వచ్చి ఆమ్లెట్లు వేసే పనిలో బిజీగా ఉన్నాడు, అందుకే పరిశ్రమలు రాలా, ఉన్న పరిశ్రమలు పోతున్నాయి. సో దయచేసి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం, ఈ హామీలు తీసుకోవాల్సిన కోరుతున్నాం. ఇంకో పక్కన సైకిల్ ఇచ్చాం, సైకిల్ బ్యాచ్ నేను పెట్టుకున్నట్టు మీరు పెట్టుకుని తిరగాలి. ఈ 2 నెలలు మనం ఎక్కడికి వెళ్ళినా ఈ సైకిల్ బ్యాచ్ పెట్టుకుని తిరగవలసిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుకుంటున్నాను. చివరిగా అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. కార్యకర్తలు తెలుపుతున్నా, ఈ సభాముఖంగా చెప్తున్నా, వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నాను. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూతుల్ని చివరికి ఒక కోరిక, నా నుంచి ఒక కోరిక, టెక్నాలజీ పెట్టాం, టెలిగ్రామ్ బాట్ ద్వారా మీరు చేస్తున్న పనులు మాకు తెలిసేదానికి అది తీసుకొచ్చాం, ఆ విధానం తీసుకొచ్చాం. ఈరోజు ఎవరైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాగా చేశారో వాళ్ళందరికీ ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇస్తాం జరిగింది. సో వేదిక మీద ఎవరు ప్రమేయం లేకుండా ఎవరైతే బాగా చేశారో వాళ్ళని గుర్తించి లోపల కూర్చోబెట్టి ఉత్తమ కార్యకర్త అవార్డు ఇస్తాం జరిగింది. ఇది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ 2023, 24 బాగా చేసినందుకు ఇచ్చిన అవార్డు. ఈ అవార్డు ఒక కాగితంలాగా కనపడుతుంది, కానీ ఇది రేపు బాబు గారిని కలవాలన్నా నన్ను కలవాలన్నా అన్ని తలుపులు తెరిసే అవార్డు. రేపు నామినేటెడ్ పోస్ట్ వచ్చినప్పుడు ఎవడి ప్రమేయం లేకుండా సింపుల్ గా కంప్యూటర్లో బటన్ నొక్కి ఎవరు బాగా పనిచేశారో నేను చూసి నేరుగా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదిక మీద ఉన్న పెద్దల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి పదవులు ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన విశాఖపట్నం సౌత్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు ఎవరు వాళ్ళ స్థానాల్లో నిలబడవలసిందిగా కోరుతున్నాను. మనందరం కలిసికట్టుగా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరి నుంచుని వాళ్ళ గుండెపైన చేసి ఇప్పుడు ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.